ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321 మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. హెనీ హాయ్ చెప్పరా. అబ్బో గుడ్ మార్నింగ్ చెప్పు. ఇంకా నోట్లో మొద్దు అలాగే ఉందా? టీవీలో బొమ్మలు వేస్తే తింటదంట, లేకపోతే తిందంట. అదేందో వైఫై ఏ ప్రాబ్లమో రావట్లేదు, నోట్లో ముద్ద అలాగే ఉంచేసింది. అది స్టార్ట్ అయితే ఈ నోట్లోది కదులుతుందంట, లేకపోతే కదలదంట. ఏం చేద్దాం చెప్పండి. సో ఇంకా ప్రస్తుతానికైతే ఈ విధంగా అనమాట, అలా వీడియో చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. అండ్ మొన్న మీతో షేర్ చేసుకున్నాను కదండి మా గార్డెన్ ని. సో ఇప్పుడు నేను బీన్స్ వండుదామనేసి అయితే అనుకుంటున్నా. కొన్ని ఉన్నాయి, అవి కూడా తీసినవి అనమాట. ఇంకొన్ని తీద్దామనేసి అయితే వెళ్తున్నాను. ఫ్రెండ్స్ మా హస్బెండ్ కూడా వచ్చారు. హాయ్ చెప్పండి. అస్సలు కనిపించట్లేదు కదండి వీడియోస్ లో, ఎందుకంటే పెళ్లిళ్ళు ఉన్నాయి అనమాట. సో తిరగడానికి అయిపోతుంది అనమాట, అసలు ఇంట్లో కూడా ఉండట్లేదు. సో ఇంకా అలా వెళ్ళేసి అలా వస్తున్నారనమాట. నేను వీడియో తీసిన టైంకి అయితే మా హస్బెండ్ అయితే ఉండట్లేదు. సో ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా, అక్కడ నేను తీస్తాను, మీరు వీడియో తీయండి, సరేనండి? చలో. సో ఇప్పుడు రండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాము. కొన్ని బీన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ పొడుగు బీన్స్ అయితే తీయడానికి వెళ్తున్నానండి. మొన్న వీడియోలో క్లియర్గా చూపించడానికి అవ్వలేదు కదా. రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది అనమాట పొడుగు బీన్స్. రెండు కలర్లో పండుతున్నాయి, ఒక డార్క్ గ్రీన్, మళ్ళీ ఈ కలర్ ఒకటి. సో ఇప్పుడు కూర వండాం అనుకోండి, మధ్యాహ్నం రాత్రి వరకు వస్తాయి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంత బాగా అవుతున్నాయో చూడండి. చూడండి ఇవి వండుతాను అనమాట. యాక్చువల్లీ మా హస్బెండ్కి ఈ కూర కానీ బెండకాయ కూర కానీ అస్సలు నచ్చదనమాట. కానీ నేను ఒకటే డైలాగ్ వేస్తున్నా, ఏంటంటే మన ఇంటి దగ్గర పండించిన కదా తిను అంటే తినేస్తున్నారు అనమాట. నేను బెండకాయ కూర కూడా అడిగేస్తున్నారండి. టమాటాలు అయితే కింద బోల్డ్ ఉన్నాయి. ఇంకా టమాటాలు అడుగుకి టమాటాలు ఫ్రెండ్స్ బోల్డ్ ఉన్నాయి. లైవ్ లో తెంపుతుంటే ఎంత హ్యాపీగా తృప్తిగా ఉందో అసలు. ఇవన్నీ టమాటాలు ఫ్రెండ్స్. ఇంకా ఇంకోటి ఇక్కడ కూడా బీన్స్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది, నాకైతే ఇష్టం చాలా. చూడండి ఎంత బాగున్నాయో. అమ్మా బొడ్డ తెంపేస్తున్నా. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇన్ని అయితే వచ్చాయి. ఆల్రెడీ ఇంట్లో 1/2 కేజీకి ఎక్కువే ఉన్నాయి అనమాట. ఇంకా ఉన్నాయి ఇక్కడ. వండేస్తాం. ఇంకొన్నాయా? ఓహో ఇంకా బోల్డర్ అవి తీసి, లేకపోతే ఇంకా ముదిరిపోతాయి. ఇదిగోండి ఇది ఆల్రెడీ ముదిరిపోయింది. ఇవి ఏం చేస్తానంటే లోపల పిక్కలు మాత్రమే వేస్తాను. ఇవి తీయొచ్చా? తీయకూడదా? ఇంకేవో ఇది వెనక పక్క ఉన్నాయి చూడు, పెద్ద ముద్రపోయి వెనక పక్క ఉన్నాయి. గుచ్చుకుంటే ముళ్ళవి చూడవేడు నువ్వు. ఎంత పెద్దగా ఉందో అలా తీయకూడదు, అక్కడ తెంపు. ఎంత పెద్దగా వచ్చిందో అసలు. మేమిద్దరమే, కానీ ఇది 2 పూటలకు అయిపోతుందండి ఇప్పుడు వండేస్తే. ఇంకా నేను చూసేసి అయితే తీసుకుంటాను. మొన్న పెద్ద కామెడీ ఏంటంటే బెండకాయకి పువ్వు చూపించు, అదిగో పువ్వు మొన్న కనిపించలేదు కదా. నేను మా హస్బెండ్ లేరనమాట, పూజ చేద్దామనేసి పువ్వులకి వెతికితే అక్కడ ఓన్లీ మొగ్గలే ఉన్నాయి. అందుకనేసి ఏం చేశానంటే ఈ పువ్వులు తీసుకెళ్ళి దేవుడికి పెట్టేశానండి. నాకు తెలియక ఈ పువ్వు ఉంటేనే బెండకాయ అవుతుందంట. ఆ తర్వాత వీళ్ళు నవ్వుకొని చెప్తున్నారు. అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా కింద బోల్డ్ ఉన్నాయి ఫ్రెండ్స్, నేను తర్వాత తీసుకుంటాను. సో ప్రస్తుతానికైతే ఇది చూపిద్దాం అన్నట్లుగా చూపించాను. చూడండి ఎంత బాగున్నాయి కదా. సో ఇంకా వంట అయితే చేసుకోవాలి, ఈ కూరనే వండుతా. అన్నీ తీస్తే ఇన్ని గనం అయ్యాయి, ఇంట్లో ఉన్నవి ఈరోజు తీసినవి. సో ఇప్పుడు వీటితో నేనైతే కూర చేస్తా, ఫ్రై చేస్తాను. ఫ్రెండ్స్ ఆల్ ఇన్ వన్ మాధవి తెలుసు కదండి. సో మేము శ్రీకాకుళం అనమాట. సో ఫస్ట్ టైం అయితే కలిసాం మేము. యాక్చువల్లీ కొత్తూరు వచ్చారంట. సో కొత్తూరుకి దగ్గరే కాబట్టి అలా ఫోన్ చేస్తే రమ్మని చెప్పామన్నమాట. సో హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సిస్టర్ వచ్చినందుకు. సో ఫ్రెండ్స్ ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. అంటే మీరు ఎలా స్టార్ట్ చేశారు యూట్యూబ్, నేను ఎలా స్టార్ట్ చేశాను అని చెప్పేసి. కానీ సిస్టర్ మాత్రం తొందరగా క్లిక్ అయిపోయారండి. నాకు ఏమి ఇష్టం అంటే వీళ్ళు బ్లాగ్స్ లో కుకింగ్ బాగా చేస్తారు, అండ్ స్లాంగ్ వే ఆఫ్ టాక్ బాగుంటది. మళ్ళీ వెరైటీస్ చేస్తూ ఉంటారు, కేకులు అది కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అది నచ్చుతుంది అనమాట. నా బ్లాగ్స్ మీ బ్లాగ్స్ లో ఏంటంటే ఎక్కువ నాకు చెప్పారు కదా, ప్రాంక్ వీడియోస్ అంటే చాలా ఇష్టం. నేను కూడా ఫుల్ గా నవ్వుకొని ఎంజాయ్ చేస్తాను. ప్రాంక్ వీడియోస్ అయితే ఏదైనా పెట్టారు అంటే నార్మల్ క్లాస్ అయితే స్కిప్ చేస్తాను, కానీ ప్రాంక్ వీడియో వచ్చిందంటే అసలు స్కిప్ చేయకుండా చూస్తా. ప్రాంక్ వీడియోస్ అంటే చాలా ఇష్టం. అదే మా అమ్మది మన చేశాం కదా, అదే మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉన్నారు అనమాట.
బాగా చేశారు అని చెప్పేసి. సో ఆ సిస్టర్ కూడా ప్లాన్ చేస్తున్నారంట కానీ అవ్వట్లేదంట. కానీ చెయ్యండి, వాళ్ళకి ప్లాన్ వీడియో చేయలేదు, నాకు కొంచెం భయం వేసేస్తుంది. ఇంకా మా హస్బెండ్ తో చేశాను కదా, అది దెబ్బలు తగిలాయని పడిపోయాను అది కూడా చూసారంట. కానీ ఆఫ్ స్క్రీన్ లో ఎవరు చూడలేదండి, నాకు బాగా పడ్డాయి. మంచిగా వేసుకున్నారండి మా హస్బెండ్. సో ఇంకా అలా మాట్లాడుకుంటున్నాము. మా అక్క అయితే మిస్ అయింది అనమాట, ఫంక్షన్కి వెళ్ళింది. అదే ఫోన్ చేస్తూ ఉంది, ఉంటానంటే నేను త్వరగా వస్తానని చెప్పేసి, చూడాలన్నమాట కలుస్తారో లేదో అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నామండి. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురుగారు చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 7095985111. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలను పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి. ఇంకా ఇప్పుడైతే బయలుదేరిపోతూ ఉన్నారండి. ఇంక ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, అదే టైం లేదంట. బాయ్ 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 సిస్టర్, బాయ్, థ్యాంక్ యూ ఇంకోసారి వచ్చినందుకు. నెక్స్ట్ టైం కంపల్సరీ వస్తాం, కంపల్సరీ వస్తాం. ఓకే సిస్టర్, బాయ్ 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 బాయ్. కొన్ని పళ్ళు అయితే అయ్యాయి, పళ్ళు తీయడానికి వచ్చాను. కాయలు కొన్ని చాలా ఉన్నాయి కాయలు. ఇక్కడ పళ్ళు ఉన్నాయి, పళ్ళు అయినవి తీస్తాను. మా హెన్సిక వీడియో తీస్తుందంట. రా హెన్సిక, పళ్ళు చాలా అయ్యాయండి, తీద్దాం ఇప్పుడు. ఇదిగోండి, అబ్బా ఎంత మంచి పండు, సూపర్గా అయ్యాయి కదమ్మా. ఇదిగోండి, చాలా బాగా అయ్యాయి పళ్ళు. టమాటాలు ఇవి కూడా కొంచెం పక్కన కనిపిస్తున్నాను నానా. ఇదిగోండి చూడండి, ఈ టమాటాలన్నీ తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వండుకోవడానికి. ఇంకా చాలా ఉన్నాయండి, అన్నీ పళ్ళులాగా ఉన్నవన్నీ తీసేస్తాను. టమాటా చూడండి ఎంత బాగా అయ్యిందో. కాయల్లాగా ఉన్నవి తీయట్లేదు, కొంచెం పళ్ళులాగా ఉన్నవి తీస్తున్నాను. చూడండి ఎంత బాగా అవుతున్నాయో. మా హెన్సిక తీస్తుంది, ఎలా తీస్తుందో తెలియదు కానీ టమాటాలు ఇదిగోండి పళ్ళు ఎంత చక్కగా అయ్యాయో. టమాటా పళ్ళు వావ్, నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎట్లానా వస్తున్నానా నాన్న నేను? హెన్సిక కనిపిస్తున్నానా లేదా? ఇవ్వండి టమాటాలు. మా సహాస్ కన్నయ్య అయితే ఏడుస్తున్నాడు, డోర్ వేసేసి వచ్చేసానని. మళ్ళీ ముళ్ళు ఉంటాయి అనేసి డోర్ వేసేసాను. పళ్ళు సో నేను చూసేసరికి అన్ని పళ్ళు ఉన్నాయి, తీద్దామనేసి వెళ్ళాను. అప్పటికే బాబు చాలా అల్లరి చేస్తున్నాడు, అందుకనేసి ఇంకా బ్యాక్గ్రౌండ్లో అయితే మాట్లాడుతున్నాను అనమాట. సో నేను నియర్లీ ఒక 4.5 kgs వరకు అయితే తీసాను, అన్నీ అయితే అయ్యాయి అనమాట. అండ్ ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి, పుల్ల పుల్లగా బాగున్నాయి. సో ఇంకా తీస్తూ ఉన్నాను అనమాట. కాయలు ఎక్కువ ఉన్నాయి, పళ్ళు తక్కువ ఉన్నాయి. పళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి తీసేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో అసలు. మా హెన్సిక వీడియో తీస్తుంది, నేను సరిగ్గా వస్తున్నానో లేదో నాకైతే తెలీదు. చూడమ్మా, కనిపిస్తున్నాను నానా. ఇదిగోండి టమాటాలు, ఎంత పెద్ద పెద్ద టమాటాలు చూడండి, అసలు సూపర్గా ఉన్నాయండి. బాగుంది కదమ్మా. మనవి టమాటాలు తీర్చును పద, ఎలా తీస్తావో. టమాటా కొయ్యు. వెరీ గుడ్ నాన్న. వా వేసి అక్కడ వేసి, ఇంకా కొయ్యు ఎక్కడ ఉంది పండు లాగున్న కొయ్యు. అదిగో పండు కొయ్యు. వెరీ గుడ్ నాన్న. ఇదిగోండి ఇంకా ఇక్కడ పళ్ళు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, తీసేస్తే బెటరు. అదంతా కూడా టమాటావే. ఇంకా ఎక్కడ ఉంది, ఇంకెక్కడ ఉన్నాయి చూడు. రెడ్ కలర్ ఎక్కడ కనిపిస్తుంది? గ్రీన్ తీయకూడదు నాన్న, రెడ్ కలర్ తీయాలి. అదిగో చిన్న ఎల్లు రెడ్ కలర్ తీ. మా హెన్సిక క్లిప్స్ పెట్టినా కూడా పీకేస్తుందండి. లేమ తీసి రెడ్ కలర్ టమాటా. అదిగో రెడ్ కలర్. అదిగోండి ఇంకా చాలా రెడ్ కలర్స్ ఉన్నాయి, తీయాలి చిన్న. వస్తాయండి, బాగానే వస్తాయి, తీద్దాము. నాన్న గ్రీన్ తీయద్దు నాన్న, గ్రీన్ తీయకు, ఓన్లీ రెడ్. ఇది ఓన్లీ రెడ్. వెరీ గుడ్, ఎస్. దయమ్మా వచ్చి రా. రెడ్. అన్ని పిలకలేంటి నాన్న, క్లిప్స్ పెడితే ఒప్పట్లేదండి, పీకి పడేస్తుంది. అట్లా స్టైల్ కావాలంట మా హెన్సికకి. ఫైనల్లీ మా పెరట్లో కాసిన బీన్స్ అయితే వండేసాను అనమాట. ఫ్రై అయితే చేశాను. ఫ్రై చాలా బాగుంటుంది కదా, అయిపోయిందనమాట. హాయ్ ఫ్రెండ్స్, సో ఇంకా గౌతమి అక్క అయితే వచ్చిందనమాట. ఎప్పుడో చెప్పినట్టున్నాను. సో అక్కకు కూడా ఛానల్ ఉందండి, మా పక్క వీధిలోనే ఉంటారనమాట. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి, చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్.
సేమ్ ఏజ్ కదా అక్క? సేమ్. హెన్షిక పెద్ద, మీ పాప పెద్ద? 7 days అనుకుంటా. అచ్చా, అంతే. సో వాళ్ళిద్దరు అలా పెరుగుతూ వచ్చారు సేమ్. మేము వచ్చిన టైంకి అక్క వాళ్ళు మీరు ముందు వచ్చేసారు కదా ఇక్కడికి. సో అక్క వాళ్ళు కూడా పండగకి వచ్చినట్టున్నారు. సో మేము కూడా అలా వచ్చాము. సో ఇన్ని రోజులకి కలవడానికి వీలైందనమాట. పాపం నాకు రమ్మంటున్నారు కానీ అస్సలు పిల్లలకి ఇద్దరికి హెల్త్లు బాగోట్లేదు, ఎక్కడికి వెళ్ళడానికి కూడా వీలైతే కుదరట్లేదు అనమాట. సో ఇంకా అక్కకు కూడా ఛానల్ ఉంది. అక్క ఛానల్ పేరేంటి? శాన్విక 143. శాన్విక 143 అంట. నేను డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. సో వాళ్ళ బ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్. సో మీరు చూసినట్లయితే వ్యూస్ బాగా వస్తే వాళ్ళకు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదంటే ఇంట్రెస్ట్ ఉండదు. సో ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సబ్స్క్రైబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ప్రస్తుతానికైతే ఇది. అండ్ ఈ క్లిప్ వచ్చేసి నెక్స్ట్ డేదండి. ఆ రోజు నేను వీడియో కంటిన్యూ చేయలేదన్నమాట. యాక్చువల్లీ వీడియో తీస్తున్నాననేసి మర్చిపోయాను. ఇంకా నెక్స్ట్ డే ఇలా బెండకాయలు కోస్తున్నప్పుడు వీడియో క్లిప్ అయితే అలా తీసానమాట, గుర్తుగా ఉంటుంది కదని చెప్పేసి. సో ఇంకా అప్పుడే ఫ్రెష్గా అలా తీసేసి ఇంకా ఫ్రై అయితే చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంకా ఫైనల్లీ వీడియో అయితే ఇదనమాట. సో మాధవి సిస్టర్ వచ్చింది ఒక రోజు, అండ్ నేను బీన్స్ కర్రీ చేసింది ఇంకో రోజు, అండ్ ఈ బెండకాయలు తీసింది ఇంకో రోజు అనమాట. సో ఇవన్నీ కలిపేసి ఈ వ్లాగ్లో అయితే పెట్టారనమాట. ఇదండి వీడియో. నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్. అండ్ చెప్పాను కదండి గురుగారి గురించి, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురుగారికి అయితే కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి.